ఏ పార్టీకి ఎన్ని వచ్చేది ఆంధ్రాలో ఏం చెప్పలేం. ఎందుకనంటే రకరకాలుగా ఉంది. అవును కదా. ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి ప్రజలు మార్పు కోరుకుందామని ఏదన్నా మనసులో వస్తే జగన్మోహన్ రెడ్డి కొన్ని పెడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా అదిగో పెట్టాం ఇదిగో పెట్టామని ఆయన ఈ దగ్గరలోకి వచ్చిన తర్వాత పెడతాం వల్ల కొద్దిగా జనాలకి అంత ఇష్టం అనిపించట్లేదు. కాకపోతే ఇది ఏదో బెల్లం వేసాడు బిస్కెట్లు వేసాడు అన్నట్టుగా కాకుండా కొంచెం ముందు ఒక 5-6 నెలలు ఓట్లు అనే భావం రాకముందు పెడితే చంద్రబాబు నాయుడు గారి మీద తీపి ఉండేదేమో. ఇప్పుడు మరి జనాలు చాలా మంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా అనుకుంటున్నారు. మేము ఏ పార్టీ వచ్చినా ప్రజలకి సుఖంగా మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు సెంటర్తో కలిసి ఉన్నారు. ఏం తేలేదు అంటున్నాడు ఈయన, వాళ్ళు ఇవ్వలేదు అంటున్నాడు, ఈయనేమో తేలేదు అంటున్నాడు. మరి తేలేనప్పుడు నీకెందుకు? నీకు ఆ దమ్ము చాలేదా? వాళ్ళు చేశారా, నువ్వు మోసం చేసావు, ప్రజలకి ఎట్టా తెలుసుద్ది? ఎవరు వచ్చినా బాగుంటుంది అనుకునేది వాళ్ళు తల మాట చెప్పుకుంటున్నారండి. ఇప్పుడు దేశాన్ని ఎవరు వచ్చినప్పుడు ఈయన వచ్చాడు చేయలేదు, ఇంకెవడని చేసేవాడు వస్తే బాగుండంటే ఎవరున్నారు? రెండోది ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మేము వేరే పార్టీ ఇవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇంకో పార్టీ అవ్వచ్చు, చంద్రబాబు టీడీపీ. అట్లాగే మరి జనాలు ఎవరిని నమ్మట్లేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ వింటున్నాం. మార్పు చూస్తున్నారు కదా ఈసారి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చూద్దామని. వాళ్ళ నాన్న బట్టి ఈయన కూడా పరిపాలన బాగా చేస్తాడేమో అని ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. ఎలా చెప్తామండి, నేను ఆ ఎస్టిమేషన్ వేయలేదు బాబు. చాలా లాంగ్ టైం ఉంది కదా పెట్టారు. మరి ఎట్లా ఉండదో పరిస్థితి తెలియదు. ఇక మిషన్లు కూడా పని చేయట్లా సరిగ్గా మిషన్లో. దానివల్ల కొద్దిగా డౌటే, కష్టం. అది ఇద్దరికే దగ్గరగా ఉంటాయి. సో అయితే అనుభవ ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు, జనం మార్పు కోసం చూస్తే ఈయన వస్తాడు. అది ఎవరు వచ్చినా ఒకటే. అది సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తే ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. ప్రజలు నిర్ణయిస్తారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది అన్న. ఏ పార్టీ వచ్చినా యూత్కి రైతులకి కొంచెం సపోర్ట్ చేసే పార్టీ వస్తే ఏదైనా పర్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.